మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం శతభిష నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, ఓవరాల్గా వీళ్ళ లైఫ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మనము గమనించుకున్నట్టయితే కనుక నక్షత్రాలు 27 నక్షత్రాలకి 108 పాదాలు. 108 పాదాలు కూడా 12 రాసుల్లో ఉంటాయి. ఈ 12 రాసుల్లో ఉండేటువంటి పాదాల్లో ఒకటి భాగమైనటువంటిది ఏంటంటే కనుక శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా వచ్చేసి కుంభరాశిలో ఉంటాయి. ఈ కుంభరాశిలో ఉండేటువంటి శతభిష నక్షత్రం, కుంభరాశి అనగా దాంట్లో శతభిష నక్షత్రం అనగా ఈ రెండు కూడా చాలా అత్యున్నతమైనటువంటి వ్యవహార పూరితం చెందినటువంటి నక్షత్రాలు. చాలా గొప్పతనానికి నిదర్శనంగా ఉండేటువంటి నక్షత్ర శైలి అంటారు. ఈ నక్షత్ర శైలిలో శతభిష నక్షత్రం, ఈ శతభిష నక్షత్రం అనగానే ఇక్కడ మనకు గుర్తొచ్చేదంటే వేదాంశులు, వేదాంశారులు, వేదాలు సృష్టించేటువంటి కర్తలు, ఇక వేద వ్యాసుడు, ఇవన్నీ కూడా అంటే వేదవ్యాసుడు సంబంధించినటువంటి నక్షత్రమా అనుకోవచ్చు. కాదు. శతభిష అనేది నక్షత్రమే. దాంట్లో ఉండేటువంటి వారు ఎవరైనా సరే చివరికి స్టాచ్యూలు అవ్వాల్సిందే. అంటే స్థిరస్థాయిగా ఉండేటువంటి పనులు చేసే వాళ్ళలో ఒకరిగా ఉండేటువంటి వారు ఉన్నారయ్యా అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు శతభిష నక్షత్రం వారికి అని. అలాంటి ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నామ నక్షత్రాలు ఉంటుంది. ఆ నామ నక్షత్రం చూసినట్టయితే కనుక ఎస్ అని లెటరు, సి లెటరు, జీ ఉంటుంది కదా, ఆ జీ లెటర్ పెట్టుకునేవారు, ఎం లెటర్ పెట్టుకునేవారు, జీ లెటర్ పెట్టుకునేవారు, డి పెట్టుకునేవారు ఎక్కువగా కనపడుతూ ఉంటారు శతభిష నక్షత్రం వారికి. మొదటి పాదంలో పుట్టిన వారికి దోషం ఉండదు. రెండో పాదంలో పుట్టిన వారికి తల్లికి దోషం ఉంటుంది. మూడో పాదం తండ్రికి దోషం, నాలుగో పాదం పుట్టిన బేబీకి దోషం. కాబట్టి పుట్టినటువంటి 30 రోజుల లోపున గ్రహరీత్యా దోషాలు ఉంటాయి, అవి తీర్చుకోవాలి. లేకపోతే బలరీత్యా రోగాలని చెప్పేసి అని అవి 16 సంవత్సరాల పాటు ఇబ్బంది పెడుతూ ఉంటాయి బిడ్డని. తండ్రికి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏ పంచాయతీ ముందుకు వెళ్ళకపోవడం జరుగుతుంది. తల్లికి అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. ఈ అనారోగ్య సమస్య రావడం, మైండ్ స్థిమితంగా ఉండలేకపోవడం, ఎప్పుడు ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేదంటే తల్లికి ఉంటుంది. కాబట్టి అలాంటి రాకుండా ఉండాలి. కాబట్టి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత వీరికి చదువు బాగా ఉంటుంది. పెద్దైనటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కుంభరాశుల వారికి మీడియం హైట్తో ఉంటారు. వీరు చామంచాయి ఫేస్తో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కోళ్ళ ముఖం, రౌండ్ ఫేస్తో ఎక్కువ ఉంటారు. శతభిష నక్షత్రం కాబట్టి కొంచెం కోళ్ళగానే ఉంటుంది, మొహం స్క్వైర్గా ఉంటుంది శతభిష నక్షత్రం పుట్టిన వారికి. అలానే వీరికి వ్యవహారపూరితమైనటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే కనుక వీరు విద్యాబుద్ధులు బాగానే ఉంటాయి, బాగా నడిచేటువంటి పద్ధతులే ఉంటాయి, అన్ని రకాలు బాగుంటుంది. వీరికి ఫ్రెండ్షిప్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ కుంభరాశి ఉంది కాబట్టి చలాకీతనం ఎక్కువగానే ఉంటుంది. చిన్నప్పుడు 18 సంవత్సరాలలోపు చలాకీతనం ఉంటుంది, ఆలోచింపజేసేటువంటిది. ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే కూడా ఈ శతభిష నక్షత్రం పుట్టినవారు కాబట్టి వీరికి కొంచెం ఎక్కువగా ఆలోచన విధానం గొప్పగా ఆలోచిస్తారు. తాతయ్య గురించి, తాతయ్య చేసే వర్కుల్లోనూ, తండ్రి చేసే వర్కుల్లోనూ, మామలు చేసే వర్కుల్లోనూ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. పొద్దున్నే స్కూల్కి, కాలేజీకి వెళ్ళొచ్చి సాయంత్రానికి పనిలోకి వెళ్తారు. షాప్ ఏదో ఉందనుకోండి, వ్యాపారం చేస్తూ ఉంటారు. అట్లానే వీరు అనేక రంగాల్లో కూడా వీరు మంచి నైపుణ్యం పొంది ఉంటారు. నలుగురు పెద్ద మనుషులు కూడా వీరికి తెలుస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా విషయ సూచన ఉందంటే కనుక గొప్పగా ఉంటుంది. కాలేజీల దగ్గర నుంచి లీడర్లుగా ఉండటం, 10 మందికి మంచి చేయటం, గ్రూపులు క్రియేట్ చేయటం లాంటివి శతభిష నక్షత్రం వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. ఆర్గనైజింగ్ తత్వం అంటారు. ఇక ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా బాగానే రన్నింగ్ అవుతాయి. ఇక పెద్ద అయిన తర్వాత లవ్ అఫేర్ ఉంటుంది వీరికి. శతభిష నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా లవ్ ఉంటుంది. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది వారి యొక్క గోచార ప్రకారంగా ఉంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దశలు శతభిష నక్షత్రం కాబట్టి వీరికి శతభిష నక్షత్రం కాబట్టి వీరికి శుక్రుని దశ బాగా కలిసి వస్తుంది. తర్వాత బుధుని దశ బాగా కలిసి వస్తుంది. 3వ దశ రవిది కలిసి రాదు. ఇకపోతే 3వ దశ చంద్రుడి దశ ఒక రకంగా మీడియంగా కలిసి వస్తుంది. ఇక కుజుని దశ కూడా వీరికి పర్వాలేదు అనుకోవచ్చు. ఎక్కువగా కలిసి వచ్చేది ఏంటంటే కనుక వీరికి బుధునిది, శుక్రుడిది, ఈ 2 దశలు కూడా దశ కూడా బాగా కలిసి వస్తాయి. ఇకపోతే రవి మహదశ బాగా కలిసి రాదు, చంద్రుని దశ బాగా కలిసి రాదు. చంద్రుని దశలో వీరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. రవి దశలో వీరికి ఆరోగ్య సమస్యలతో పాటు వీరికి ఆర్థికపరమైనటువంటి మోసపోతారు కూడా. ఎప్పుడైనా శతభిష నక్షత్రంలో ఉండి రవి మహర్దశలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారికి
ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులే కాకుండా ఎదుటి వారి చేతిలో మోసపోయేదానికి ఉంటుంది. ఇకపోతే గురువుని దశ ఉంది అంటే, లేదు కుజుని దశ ఉంది అంటే పెళ్లి చేసుకునే యోచనలో మోసపోతారు, నష్టపోతారు, ఇబ్బంది పడతారు, పిల్లలు పుట్టేదానికి సమయం పడుతుంది. అందుకని కుజుని దశలో పెళ్లి చేసుకోకూడదు. రవి దశలో వ్యాపారం మొదలు పెట్టకూడదు. వీరికి రవి దశ వచ్చి 18 నుంచి 24 సంవత్సరాల్లోకి వస్తుంది. ఇక కుజుని దశ వచ్చి 27 సంవత్సరం తర్వాత మొదలవుతుంది. ఇక గోచార ప్రకారంగా వీరిని చూసుకున్నట్టయితే 2, 4, 6 స్థానాల్లో కుజుడు కానీ రవి కానీ ఉంటే సర్వనాశనానికి తోడు అని చెప్పుకోవచ్చు. వీరు ఏ పని చేసినా కలిసి రాదు. ఇక 2, 6, 3 స్థానాల్లో శని కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. అలాగా గురువు 2, 6 స్థానాల్లో ఉంటే డాక్టర్లుగా గాను, లాయర్లు గాను, గవర్నమెంట్ జాబ్ చేసేదానికి తీసుకోవచ్చు. ఇక కుంభరాశిలో రవి చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు అంటే వారికి ఒక రకమైనటువంటి తండ్రి ఆస్తి రావడమా, తాతయ్య జాబు రావడమా, ఇలాగా అంటే తాతయ్య ఆస్తి తండ్రి జాబు ఇలా రావడమా, లేకపోతే ఏదో రకమైన పూర్వీకుల ఆస్తులు రావడమా జరుగుతుంది. అట్లా వీరికి బాగుంటుంది. కాబట్టి ఈ దశాదశను చూసుకోవాలి. ఇవన్నీ కూడా గోచారం. శతభిష నక్షత్రానికి ఇవన్నీ కూడా గోచారం. ఇకపోతే వీరు చేసేది ఫ్రెండ్షిప్. వీరికి దశ కలిసి రావలేదు అన్నప్పుడు ఖచ్చితంగా వీరికి ఆ దోషాలు తగ్గటువంటి పరిహారాలు నిర్వర్తించుకుంటే సగటుగా వీరికి ఆ గ్రహాల యొక్క స్థితిగతులు శుభప్రదంగా మారేదానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని మనిషిని చంపేంత వరకు వెళ్ళవు, ఇబ్బంది పెట్టవు. చైతన్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు తప్పితే మనిషిని శాడిజం చూపించేటువంటి గ్రహాలు అయితే ఏమీ లేవు. ఇక ఇది గ్రహాలకు సంబంధించి. ఇకపోతే వీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో, వీరు ఎవరితో మూటగుడిగా వీరు ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారో, వీరు పార్టీలో కానీ లీడర్లుగా ఉంటారో, వీరు ఎవరినైతే నమ్ముతారో వారి నుంచి వీరికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీరి మంచితనం, వీరి చేయుత, వీరి చాకచక్యం, వీరికి ఉన్న అవకాశాలు, అందరు వీరిని మెచ్చుకోవడం, ఇవన్నీ కూడా వీరి పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికి నచ్చవు, నచ్చినట్టే ఉంటారు. వీరికి ఏంటండి అవతారం చూస్తే బాగోదు, హైట్ 5 అడుగులే ఉన్నారు, మరి అందులో సరిగా మాట్లాడలేరు, మరి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నాకు అన్నీ చూడటానికి చాలా బాగున్నాయి, మరి నన్ను ఎందుకండి ఎవరు చూడలేరు, అలాంటి వ్యసనాలు ఈ శతభిష నక్షత్రం వాళ్ళ మీద ఎప్పుడు పడి ఏడుస్తూనే ఉంటారు ఒకళ్ళు. వీరు తింటుంటే కూడా ఎంత చక్కగా తింటున్నారో అండి, వాడు తినేది గొడ్డుగారం కారం వేసుకుని తింటుంటే కూడా గొడ్డుగారం కూడా అంత చక్కగా తింటున్నారా అని పడి ఏడ్చేట సైతం చాలామంది ఉన్నారు. దీని ద్వారా వాళ్ళు లవ్ సక్సెస్ అవ్వదు. వ్యాపారం చేస్తానంటే వద్దురా నీళ్ళని పెద్దోడు, ఆ వ్యాపారం ఏంది, ఇంకా పెద్ద వ్యాపారం దొరుకుతుంది అని చెప్పి నాశనం చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పోనీ విదేశాలకు వెళ్తానంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి నువ్వు విదేశానికి వెళ్తావా, నన్ను వదిలేస్తావా అని చెప్పి ఏడ్చి పెరుగుపులు పెట్టి ఇబ్బంది పెట్టి కాళ్ళకి బంధం వేసి కూర్చోబెడతారు. వాడి జీవితం సర్వనాశనం. ఈ రకంగా నాశనం అయ్యేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ఇవేంటి అంటే చేసే గ్రహాలు కాదు కదా, ఇవి మానవ గ్రహాలు. ఇలాగా వారి జీవితం సగనాశనం అయింది కదా. ఇక పుట్టిన దగ్గరే ఉన్న ఊరే అనుకుంటూ పార్థాయే సారదే అనుకుంటూ ఇక కూర్చుని దగ్గరికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకో టీ షాప్లో, హోటల్స్, బిజినెస్, మెడికల్ షాప్స్ అగో ఏవో పెడతాను. వాటికి నాలెడ్జ్ ప్రకారంగా పెడితే ఏంద్రా నువ్వు షాప్లో కూర్చున్నావా, రా పోయి పెక్కడాడుకున్నారా అని చెప్పి నాశనం చేసే ఫ్రెండ్స్ చాలామంది తోడవుతారు. అంటే ఇక్కడ చూడండి, శతభిష నక్షత్రానికి ఎంతమంది శత్రువులు ఉన్నారో మంచితనంతో దగ్గరికి వచ్చి వాడిని పాడు చేసిన కాక వాడిని కూడా పాడు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇక స్త్రీల పరిస్థితి వస్తే ఇంట్లోనే కట్టుదిడ్డంగా ఉండడం, ఇక పెద్దలు చెప్పిందల్లా అంటు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ, వాషింగ్ మిషన్ ఉంటుంది, తాతయ్య గారికి బట్టలు చేత్తో ఉతికితేనే బాగుంటుందని చెప్పి ఉతికిస్తారు. ఇక నాన్నగారికి కొబ్బరి పచ్చడి రోట్లోనే నూరాలంటే నూరిస్తారనమాట. రాని పనులన్నీ చేపిస్తారు. గారెలు పొట్టుపప్పుతోనే వేయాలి. ఎవరు వేస్తారు? శతభిష నక్షత్రంలో వేయాలి. ఎవరు వేస్తారు? ఇవన్నీ కోరికలు తీర్చేందుకు వీళ్ళని ఎన్నో రకాలుగా వాడుకుంటూ ఉంటారు. ఇది ఆడపిల్లలకు సంబంధించినది. ఇలాగా వాళ్ళ జీవితం వాళ్ళు కలుపుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, సంబంధాలు తీసుకుని వస్తారు. వాడు ఎవడో కూడా తెలియదు. వీరింట్లో వాళ్ళందరూ వారికి ఉన్న ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి అని చెప్పేసి కట్టుదిట్టంగా కట్టిపెట్టేస్తారు. అయిపోయిన తర్వాత వాళ్ళ కష్టాలు ఉంటాయి. ఇక ఈ పెళ్ళైన తర్వాత వచ్చే కష్టాలు ఎట్లా ఉంటాయి అంటే, ఇక జీవితంలో ఎందుకురా బాబు పెళ్ళి అని చెప్తే కూడా వినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఆ రకంగా కష్టపెట్టేటువంటి రాసి ఉందయ్యా అంటే కుంభరాశి, దాంట్లో ఉండేటువంటి శతభిష నక్షత్రం. అయినా సరే వాళ్ళు సహాయం చేయడంలో కానీ, ఎదుటి వాళ్ళ నమ్మడంలో కానీ, మనసు మార్చుకోవడంలో కానీ ఎక్కడ తగ్గరు. అదే గొప్ప విషయం శతభిష నక్షత్రం. అలాంటి వారికి హిప్నాటిజం,
చేతబడి, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం ఇలాగ చేసి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేసి భయభ్రాంతులు చేసేసి బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళని అష్ట కష్టాలు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వారు ఉన్నారు అంటే నిరూపించుకోవాలి, నీతిగా ఉండాలి, మనం ఇంకా తగ్గకూడదు అని చెప్పేటువంటి సామెతతో వారు ఇంకా బ్రతుకుతూనే ఉంటారు. ఓర్పు, సహనం ఎక్కువగా ఉంటే వారికి అలాంటి ఉండబట్టే ఆ శతభిష నక్షత్రం వాళ్ళు సాక్షాత్తు దేవుడితో అమ్మవారితో సమానం. కాబట్టి అలాంటి శతభిష నక్షత్రం వారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా కూడా చాలా తక్కువ. కాబట్టి తస్మా ఎదుటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. లేదు అంటారా, ఇలాంటి క్రియలు జరిగితే శతభిష నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా కొన్ని రకాల సిమ్టమ్స్ ఉంటాయి. అదేమిటో చెప్తా. శతభిష నక్షత్రం వాళ్ళకి చెడు ఎక్కడైనా ఉంది అంటే వాళ్ళకి ముందుగానే గమనికి వస్తుంది. అందరూ అనుకుంటారు అరే అటు వెళ్ళొద్దురా అంటే పెద్ద పెద్ద సిద్ధాంతులు చెప్పావా అంటారు. కానీ వారికి ముందుగానే సిమ్టమ్ వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి వర్షం వస్తుందన్నప్పుడు వాసన వస్తుంది. అలానే ఏదో చెడు జరుగుతున్నప్పుడు వారికి ఒక మైండ్లో చెప్తుంది. ఆ చెప్పినప్పుడు ఎదుటి వారికి అరే అక్కడికి వెళ్ళకూడదురా అంటే నమ్మరు, కానీ అక్కడ నిజంగానే జరుగుతుంది. కాబట్టి వారికి ముందుగానే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వారి మీద ఉంటుంది. కాబట్టి ఎన్ని కష్టాలైనా బరాయించుకుంటూ ఉంటారు. మరోటి పునర్జన్మ అదృష్టం ఉండదు వారికి. ఇది సుసంపన్నమైనటువంటి జన్మ అనమాట. అది పునర్జన్మ ఉండదు వారికి. ఇది పుణ్యకాలం, పుణ్యజన్మ అనుకోవాలి. ఇది చివరి జన్మ అనుకొని పాపకార్యాలన్నీ వదిలేసి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉండాలి. గ్రహరీత్య దోషాలు ఉంటే గ్రహాల దగ్గరికి వెళ్ళి సాధన చేసుకోవటం, ఉపాసన చేసుకోవటం, అప్పుడప్పుడు ఒక్క పొద్దులు ఉండడం, పాజిటివ్ ఉండడం, లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయానికి వెళ్ళడం. ఇంకొక విషయం, ఈ శతభిష నక్షత్రానికి అధిపతి దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి అనగా అధిపతి దక్షిణామూర్తి అంటే ఎక్కడ ఉండరు. వీరికి అధిపతులు ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి, సాయిబాబా గారు, లక్ష్మీనరసింహస్వామి వారు అధిపతులుగా ఉంటారు. అంటే విష్ణు స్వరూపులైనటువంటి వ్యక్తులు అధిపతులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ పార్వతీ అమ్మవారు కూడా ఈ నక్షత్రానికి ఛాయగా ఉంటారు. కాబట్టి వీరి యొక్క కోరికలు తీర్చేందుకు, కొంగు బంగారం చేసుకునేందుకు కూడా వీరు ఉంటారు. కాబట్టి వీరు జీవితంలో తినకూడనటువంటి వస్తువు ఉందియా అంటే కనుక ఖచ్చితంగా ఉంది. అది ఏమిటి అంటే కనుక శతభిష నక్షత్రం వారు తినకూడనటువంటి వస్తువు చేపలు, ఫిషెస్ ఎప్పుడు తినకూడదు. తిన్నారా అంటే వారి దరిద్రాన్ని వారు కొనుక్కొచ్చుకున్నట్టే. ఎవరైనా పెడతారు నోట్లో అదిం పెడతారు, చేపలు తీసుకొచ్చి తినకూడదు కదా, అందుకని అదిం పెడతారు. కాబట్టి వాళ్ళు చేపలు తినకూడదు. ఇక శతభిష నక్షత్రం వారు వేప చెట్టు కానీ, లేదు అంటే కనుక నేరేడు చెట్టు ఉంటుంది, నేరేడు మారేడు ఉంటుంది కదా, ఆ చెట్లు ఏదైనా సరే ప్రతి 6 మాసాలకు ఒక్కసారైనా బాతాలి, ఇక్కడ నాటాలి. నాటితే వీరికి సరిపోతుంది. మోదుగు చెట్టు కూడా నాటొచ్చు, బిల్వపత్రి కూడా నాటొచ్చు. బిల్వపత్రిని వీరు టచ్ చేయకూడదు, దేవుని అనుగ్రహం ఉంది కాబట్టి బిల్వపత్రిని వీళ్ళు కొయ్యకూడదు, నాటాలి. చేతులతో కొయ్యకూడదు. బిల్వపత్రిని కొయ్యకూడదు కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. దాంట్లో శతభిష ఒకటి, చిత్తా ఒకటి. చిత్త నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది, శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది. ఈ 2 నక్షత్రాల వారు బిళ్ళపత్రిని టచ్ చేయకూడదు, తాకూడదు. నాటితే చాలా మంచిది. ఈ రెండింటికి అధిపతి బిళ్ళపత్రి. కాబట్టి శివాలయంలో ఎప్పుడైనా సరే పంచామృత అభిషేకం, లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. వినాయక స్వామి వారికి అభిషేకం, గుంజిళ్ళు తీసి చాలా మంచిది. శతభిష నక్షత్రం వారు ఏ దోషం ఉన్నా పటాపంచడం అంటే ఒక రెమెడీ ఉందండి. ఆ రెమెడీ కనుక చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, పెద్దవారు, ముసలివారు సహకరించేటువంటి, ఆరోగ్యం సహకరించేటువంటి అందరూ కూడా చేసుకోవచ్చు. అది ఏమిటంటే ప్రతిరోజు నిద్ర లేవగానే స్నానాలు చేసుకున్న తర్వాత దేవుని చెంత లేకపోయినా సరే సూర్యునికి ఉదయించే సూర్యుడికి ఎదురుగా ఉంటూ గుంజిళ్ళు తీయాలి. 21 గుంజిళ్ళు తీయగలిగితే వారికి ఉండేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఇలా చిటికలు వెళ్ళిపోతాయి. ఇది ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇంకొకటి, ఇక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, చేతబడి లాంటివి అయినాయి, మాకు ఏ పని చేస్తున్నా ముందుకు వెళ్ళట్లేదు, మాకేం అర్థం కావట్లేదు అనుకుంటే ప్రతి నక్షత్రం మీద చెడు జరుగుతుంది. తస్మ జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఒకరే కాదండి, వారికి పుట్టే పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెడు కళ్ళు, ఈ రోజున కళ్ళంతా కూడా పచ్చ కామర్లు కమ్మినటువంటి కళ్ళు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళతో సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడే తత్వం ఉంది, ఏ రంగంలో ముందుకు వస్తారు. వీళ్ళు మెడికల్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, ఏదైనా బుక్ స్టోర్స్ లాంటివి, ఎడ్యుకేషన్ రంగంలో చాలా బాగా చాకచక్యంగా ఉంటారు. గల్ఫ్ కంట్రీకి ప్రయత్నం చేసి త్వరగా వెళ్తారు. పెళ్ళిళ్ళు వీళ్ళు త్వరగానే అవుతాయి, లేదంటే 36 ఇయర్స్ తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. మంచి వ్యక్తులు ఇలా నలుగురు నాలుగులా ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే కనుక వీరికి ఇలాంటి క్రియలు జరిగితే, మరి గురువుగారు మాకు ఇలాంటి జరుగుతున్నాయి, మా నక్షత్రం మంచిదంటున్నారు, మరి మా మీద జరిగేటువంటి క్రియలకి పరిష్కార మార్గం ఏంటి? ఎవరిని నమ్ముదామా అంటే ముందడిగేది 2000, తర్వాత 2 లక్షలకు అయిపోతూ ఉంటాయి. వాళ్ళు మళ్ళీ మోసం చేస్తూ ఉంటారు. అరే నా వీడియోస్ మీద ఎవరు నెంబర్లు వేసుకొని
చేస్తూ మోసం చేస్తా ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి ఇలాంటి మోసపూరితమైనటువంటి రోజు 10 మంది పుట్టుకు వస్తున్నారు స్వాములు, పుట్టగొడుగులాగా ఉన్నారు. పుట్టగొడుగులు కూడా వాల్యూ ఉంది, స్వాములు దరిద్రంగా అయిపోయినారు. కాబట్టి అలాంటి దరిద్రం మనకు వద్దు. అలాంటి గురువుని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. మంచి గురువుని ఎంచుకుని వెళ్తే పరిష్కార మార్గం దొరుకుతుంది, లేదా నాశనానికి మూలం దొరుకుతుంది. కాబట్టి లేదు అలాగంటే మన వద్దన కొన్ని రకాల వస్తువులు అయితే మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాయి. ఆ వస్తువులు వారికి ఉన్న సమస్యని మన పరిష్కార మార్గం చూపించడానికి ఉన్నాం. కాబట్టి సమస్య పరిష్కారం కావాలి. కాబట్టి ఆ సమస్యను వెల్లడిస్తే దాని దగ్గర పరిష్కార మార్గం మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు కూడా సమీప దూరంలో ఉన్నటువంటి దానికి ఇది ఇవ్వబడుతోంది. కాబట్టి వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కూడా మన దగ్గర లభ్యపడుతూ ఉన్నాయి, సరసమైన ధరలను లభ్యపడుతూ ఉన్నాయి, చూసుకోవచ్చు. లేదు గురుగారు నేను అక్కడ రాలేను, పరిష్కార మార్గం కావాలంటారా, మీకు ఎక్కడైనా నది, ఏరు, సెలయేరు దగ్గర స్నానాలు ఆచరించడం, ఏదైనా ఒక నలుగురికి భోజనాలు పెట్టడం, ఏదైనా బట్టలు సమర్పించడం, 10 మందికి సీజన్ వైజ్గా బట్టలు ఇచ్చడం, అనాథాశ్రమం, వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేసుకోవడం లాంటివి చేస్తే వీరి మీద జరిగినటువంటి చెడు క్రియలు ఉంటే అవి పటాపంచలైపోతాయి. ఎవరికైనా ఎక్కడైనా చేయాలనుకుంటే కనుక వెండి కాయిన్ ఒకటి, సిల్వర్ కాయిన్ ఒకటి తీసుకొని ఆ దానం ఇవ్వటం, స్వామివారికి ఎక్కడైనా ఉండిలేయటం, ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జినివ్వటం, ప్రతిరోజు కూడా మిరియాలు తినడం, ఇలాచీలు తినడం, అలానే ఈ యొక్క వెల్లుల్లి, చిన్న వెల్లుల్లిపాయ ఉంటారు కదా, అవి ఒక 2 రెబ్బలు రోజు తింటే కనుక వీరికి ఏ చెడు క్రియ కూడా వీరి మీద రాకుండా ఉంటుంది. అలాంటివి ఏదైనా చేస్తూ ఉంటే కొంతమేర ఉపశమనం లభ్యపడుతూ ఉంది. దయచేసి చివరిగా ఒక మాట, ఎవరిని నమ్మకండి. మన చుట్టూతో ఉండేవాళ్ళు శత్రువులు ఉన్నారు. కాబట్టి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకండి. అలా చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి అలాంటి జాడీలు కలగొద్దు. ఏదైనా ఉంటే సంప్రదించుకుంటే సరిపోతుంది. ఇది ఒక శతభిష నక్షత్రం వరకు గొప్ప విషయాలు, వారు పడేటువంటి ఇబ్బందులు, దానికి తగ్గట్టు పరిష్కార మార్గాలు, దానికి తగ్గట్టు సూచనలు. ఓవరాల్గా శతభిష నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.